మీడియా చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారని దైవజనుడు యవ్వన ప్రాయంలో దేవుని పరిచర్య అనేక డిబేట్లు లక్షణ టీవీలో ఆయన ఎవరిని విమర్శించినా క్రైస్తవుల్ని విమర్శించాడు, ముస్లిమ్స్ని విమర్శించాడు, హిందువుల్ని అందరినీ విమర్శిస్తూ అనగా సత్యాన్ని ప్రకటించేవాడు అన్నమాట. హల్లెలూయా. ప్రజల్లోకి సత్యం బాగా వెళ్తుందా, అసత్యం బాగా వెళ్తుందా చెప్పండి. సత్యానికి చెవివరం. కల్పనా కథలు తిరిగే కాలం ఇది. కల్పనా కథల తట్టు తిరిగే కాలం ఇదని ఎప్పుడు బైబిల్ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్పాడు. హల్లెలూయా. మంచి అంత త్వరగా ఎవరికి ఎక్కదు. హల్లెలూయా. అనేక మంది ఆయన్ని చంపుతామని బెదిరించారు. తర్వాత ఇప్పుడు మేము అలాంటి పనులు చేయమని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొందరేమో అది యాక్సిడెంట్ అంటారు, కొందరేమో అది ఖచ్చితంగా హత్యే అని ఎక్కువ భాగం నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆనవాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న అనేకమైన సంగతులు చూస్తే ఇది ఖచ్చితంగా హత్యే అంటున్నారు. ఏదేమైనప్పటికీ అది పోలీసు వారు ఉన్నారు కదా, వారి విచారణలో అన్నీ బయటికి వస్తాయి. దేవుని స్తోత్రం. అందుకనే పౌలు అంటాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి సంఘం. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేస్తే అవినీతి అనేది ఉండదు, తెలుసా? హల్లెలూయా. రాజులు అధికారులు మారుతారు. ఏ రోజైనా తన ప్రజల్ని ఎలా పాలించాలి? కన్న బిడ్డల్లాగా పాలించాలి. వీళ్ళ మనోళ్ళు తన మన అనే ఉండకూడదు. దేవుని స్తోత్రం. అందరినీ కూడా సమానంగా చూడాలి. హల్లెలూయా. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. అనేక మంది డైరెక్ట్గా ఇది హత్య అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, వారు నాదా ఇదుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద మనకంటే ముందుగా యేసుక్రీస్తుని వెంబడించిన వారు, హల్లెలూయా, ఆయన ఏం చెప్పాడంటే, నేనే మార్గము సత్యము జీవమని సత్య మార్గాన్ని బోధించడానికి యేసుప్రభువు వారు పరమను విడిచి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. కొందరు ఆయన ప్రవక్త అంటారు. మరి ఎవరు కూడా ప్రవక్తను తిట్టరో తెలుసా? కానీ ఆయన కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు భూమి మీద. హల్లెలూయా. దేవుడు మనిషిగా పుట్టడం ఏంటంటారు కొందరు. ఎందుకు మనిషిగా పుట్టవలసి వచ్చిందంటే, మానవుల్ని విమోచించడానికి, మానవుల్ని రక్షించడానికి దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి రావాలి. అందుకే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన సత్య సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఏంటి సువార్త మానవులకి చెప్పండి? హల్లెలూయా. అలాగే బంగారం కూడా తరుగు మజూరి లేదు అంటే ఎగడి వెళ్ళిపోతారు. ఇవా మనుషులకి సువార్తలో చెప్పరా? నీకు మగపిల్లడు పుట్టాడు లేదా నీకు పిల్ల పుట్టింది, ఇవన్నీ కాదు. మానవుడు భూమి మీద పాపలో పుట్టి పాపలో పెరిగి మరణిస్తున్నాడు. ఆ మరణించే మానవుడికి నిత్య జీవం ఇవ్వడానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి ముద్ర వేసి పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసమే తన సిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. మీకు నేను చెప్పే మాటలు బాగా అర్థం అవ్వాలంటే, అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో చూస్తే, స్టెఫను దేవుని ఆత్మచేత నింపబడి ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ కూడా, ఇశ్రాయేలీయులు ఇప్పుడు కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి వెనుకడుగా వేస్తూ ఉన్నారు. కొందరు నమ్మారు. యూదులో లేదు, గ్రీసు దేశస్తులో లేదు, దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపడానికి ఆయన ఔశ్వర్యవంతుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని తను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని లోకానికి
సిలువు మరణం పొందినంత విధేయత చూపించాడు ఆయన. ఆయన నమ్మిన వారు ఆయన గురించి నిలబడ్డారు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలందరూ నిలబడి ఉండగా ముష్కరులారా అని వారితో మాట్లాడుతున్నాడు స్టెఫను. ఏమని? దావీదు మొదలుకొని మోషే మొదలుకొని ప్రవక్తలను గురించి చెప్పుకుంటూ పదే పదే అనేక విషయాలు వారికి వివరిస్తూ సత్యాన్ని వారి ఎదుట, హల్లెలూయా, మొత్తం ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తల వచనాలన్నీ, దేవుడు తన యొక్క సంకల్పం ఎలా ఉందో నిలబడి చెప్తూ మొదలుపెట్టాడు. వారందరూ విన్నారండి. ఈరోజు నువ్వు నమ్ముకున్న సత్యాన్ని అందరూ వింటారనుకోకు. పిలువబడిన వారు అనేకులు, అందు ఏర్పరచబడిన వారు కొంతమంది. నీవు నమ్ముకున్న సత్యాన్ని నువ్వు విడిచిపెట్టగా సమయం అనక అసమయం అనక దేవుని గురించి చెప్పడమే. ఈ స్టెఫను ఆత్మచేత నింపబడి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. నిలబడితే వాళ్ళందరూ ఏం చేశారు? అక్కడ చెప్పాలి. రాళ్లతో కూడా చంపారు. చంపితే మనుషులు ఎప్పుడు కూడా మనుషుల్ని చంపితే ఆ జీవిత చరిత్ర అయిపోయింది అనుకుంటారు. కానీ మనిషిని చంపితే వాడి చరిత్ర అవ్వదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుని తీసేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకున్నారు. యేసు ప్రభుని సిలువేస్తే మన మతానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మన కలకాలం బతికేచ్చి కాకిలాగా అనుకున్నారు. కానీ ఆయన సిలువేసిన తర్వాత 3వ దినాన్ని తెలిసింది అసలైన విషయం. దేవుని స్తోత్రం. ఆయన తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన లేచాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఆయన లేచిన తర్వాత శిష్యులందరూ దాక్కున్నారనుకోండి. మొట్టమొదటి పునరుద్ధాన సువార్త ప్రకటించింది స్త్రీలే. అందుకే అమ్మగారికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దానికి ప్రకటించి గొప్ప స్త్రీలు, గొప్ప సైన్యం. ఇక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు పరలోకంలో. మరి ఇక్కడ ఎందుకు? ఇక్కడ మీరేం చేయాలి? చిన్న లేదు, పెద్ద లేదు. దేవుని స్తోత్రం. దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు, అందరూ కూడా ఆయన పిల్లలు కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మీరు వెళ్ళి సమస్త జనుడు నాకు శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా స్త్రీలను మగవాళ్ళని చేస్తున్నారా, ఆడవాళ్ళని కూడా చేస్తున్నారా? అందరూ కూడా. దేవుని స్తోత్రం. అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎందుకంట? అక్కడ లేదు కదా స్త్రీ అని పురుషుడని పరలోకంలో లేనప్పుడు ఇక్కడ ఎందుకు? స్వార్థ కక్షిజతో మిషియతో జరుగుతుంది, ప్రకటింపనివ్వండి. దేవునికి అంతగా ఎక్కువగా ఉంటే మీ సంఘంలో మీరు అలాంటి పని చేసుకోండి తప్ప అది అందరికీ మాత్రం లంకి పెట్టకండి. దేవుని స్తోత్రం. అమ్మగారికి బాప్తిజం ఇచ్చిన ఒక పాస్టర్ గారు, హల్లెలూయా, నా నా ప్రభు శిష్యుల్లో స్త్రీలు ఉన్నారని ప్రశ్న. హల్లెలూయా. అప్పుడు అమ్మగారికి దేవుడు ఆత్మజ్ఞానం ఏమిచ్చాడు తెలుసా? అందరూ పడుకుంటే, అందరూ తలుపులేసి దాక్కుంటే స్త్రీలు వెళ్ళి పునరుద్ధాన సువార్తను ప్రకటించారని చెప్పారు. దేవుని స్తోత్రం. మీరు ఊరుకుంటే రాళ్ళు చప్పట్లు కొడితే యేసుప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. మీరు చెప్పకుండా పోతే ఇంకొకరు చెప్తారు. అదేదో నువ్వు చెప్పు. హల్లెలూయా. ఉన్నారా? హల్లెలూయా. బైబిల్ ఉన్నారు లేదా? దెబోరా ఉందా? హల్లెలూయా. ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. మన సబ్జెక్ట్ అది కాదు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అని లేఖన చేస్తే ఏమాగిపోద్దంగా ఉన్నారు? క్రైస్తవ్యం ఆగిపోద్దంగా ఉన్నారు. మళ్ళీ శిష్యులందరినీ బెదిరించారు తీసుకొచ్చి. హల్లెలూయా. గమనీయులు అనే దైవజనుడు ఉన్నాడు కదా, అతడు అంటాడు, ఇది దేవుని చోత ప్రారంభమైంది అయితే మనం ఆపడానికి సరిపోవని చెప్పాడు. అతనికి తెలుసుకున్న జ్ఞానం ఈరోజు ఎవరికీ లేదు. దేవుని స్తోత్రం. ఇది దేవుడే ప్రారంభించాడు. దీన్ని ఈ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఎంతోమంది కలలు కన్నారు. అది కలలాగానే మిగిలిపోయినాయి. వారు కాలగర్భంలో కలిసిపోయారు. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదో. హల్లెలూయా. కాబట్టి శిష్యుల్ని ఆపేరమాట. మీరు ఆ నామమును ప్రకటించకూడదు. ఎందుకంటే 12 మంది ప్రారంభించారు కదా. యేసుప్రభువు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 మంది శిష్యులు ఆయన గురించి సాక్షులుగా వారు నిలబడ్డారు. అప్పుడున్న రోమ గవర్నమెంట్కి ఆ 12 మందిని అణచివేయడానికి లేదా వాళ్ళ భూమి మీద లేకుండా చేయడానికి పెద్ద పని కాదు. కానీ ఆగిందా? చెప్పరే. క్రైస్తవ్యం ఆగిందా? హల్లెలూయా. ఇది దేవుని మార్గం. దేవుని మార్గాన్ని మూయడానికి నువ్వెవరు? దేవుని సింహాసనానికి విరోధంగా లేచిన అమాలేకీల్ని భూమి మీద లేకుండా ఆయన తుడుపు పెట్టేశాడు దేవుడు. తెలుసా మీకు? హల్లెలూయా. తెలుసా విషయం మీకు? మోషే కాలంలో దేవుడు మోషేతో చెప్పాడు,
అందుకనే సమూయేలు సౌలు కూడా చెప్పాడు అదే మాట, అమాలేకీయుల్ని భూమి మీద లేకుండా పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అమాలేకీయులు ఎవరు అనుకుంటున్నారు? మొదలంగుంటారా? అనుకోకండి. దేవుని స్తోత్రం. మనం పోరాడేది శరీరులతో కాదు, వాడిని పట్టుకున్న దెయ్యాలతో, దురాత్మలు పట్టుకుని వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అందుకని యేసుప్రభువు వారు చేసిన ప్రార్థన యోహాను సువార్తలో, లోకంలో నుండి వీరిని తీసుకుపోమని ప్రార్థన చేయడం లేదు, దుష్టుడి నుండి వీరిని కాపాడమని ప్రార్థన చేస్తానంటాడు. ఆయన శక్తి సామర్థ్యాలు తెలియని వారు మాట్లాడే మాటలు, దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సేమనే తోట అరెస్ట్ చేయడానికి మొత్తం బెటాలియం అంతా దిగిపోతే ఆయన ఏం చెప్పాడు? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? నేనే వస్తాను కదా మందిరానికి, అక్కడే నేను అరెస్ట్ చేయొచ్చు కదా. కానీ వారం వచ్చి నేను వాకింగ్ చెప్తాను కదా, అప్పుడు పట్టుకోవచ్చుగా. ఎందుకు మీరు అందరికీ దండగా డబ్బు బోలు వ్యాన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు వ్యాన్లు గట్ట అలాంటివి లేవులే, ఖర్చు. నిద్రలు గట్ట మానేసి అదరేది గడ పడి లేస్తా కాగడాలు పెట్టుకుని అయ్యేట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు ఎందుకు మీరు? అలేలు అన్నాడా లేదా? కానీ లేఖనాల్లో రాయబడినట్లుగా ఇలా నెరవేర్చబడాలి కాబట్టి మీరు వచ్చారు లేస్తారని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంతే కదా. అక్కడ ఒక మాట అంటాడు పేతురుతో, నేను ఈ సమయంలో తండ్రిని పెట్టుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని దింపగలడు ఆయన. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుని స్తోత్రం. ఆయన సైన్యములో ఒక్క దూత అష్షూరు దండులో చూస్తే 185,000 మందిని లేపేసింది. దేవుని స్తోత్రం. దేవుడు లేపేయాలని మొదలెడితే ఈ భూమి మీద ఒక్కడు మిగలడం, లేపేటకి రాలా. మీకు అర్థమవుతుందా? దుష్టుల్ని శిక్షించడానికి రాలేదు. దుష్ట శిక్షణ శిష్య రక్షణ కాదు. ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా వారైతే వైద్యుడు అవసరం లేదు. అందరూ పాపం అనే రోగంతో కుళ్ళిపోయి కుసించిపోయి నశించిపోయి నరకానికి పోతున్నారు. కాబట్టి ఆ నరక మార్గం నుండి విడిపించడానికి తప్పించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా ఉదయించాడు. దేవుని స్తోత్రం. ఆయన అనుకోకుండా వచ్చి దేవుడు అయిపోరా, ఆయన ముందుగానే వస్తానని చెప్పి వచ్చాడు. దేవుని స్తోత్రం. చెప్పాడా లేదా? మోషేతో చెప్పాడా దేవుడు, నీ వంటి పూర్ణ ప్రవర్తన నీ సహోదరుల నుండి నేను నీ కొరకు పుట్టిస్తాను. మీకాతో బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేములో పుడతాడని, యాకోబుల నక్షత్రం ఉదయిస్తుందని. హల్లెలూయా. యెషయా కన్యక గర్భవతి కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తా. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని మాట్లాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. మన దేవుడు సదాకాలము మనతో ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు. దేవుని స్తోత్ర. కాబట్టి 12 మంది శిష్యులు కూడా వయసు అయిపోయి ముసలోళ్ళు అయిపోయి పళ్ళుడిపోయి చనిపోలే. వాళ్ళు ఎవరో యవ్వన ప్రాయంలోనే వాళ్ళందరూ కూడా క్రీస్తు కోసం హతసాక్షులు అయిపోయారు. దేవుని స్తోత్రం. తర్వాత స్టెఫను సాక్ష్యం ఇచ్చాడు కదా అపోస్తలుల కార్యాల్లో. ఆ స్టెఫను సాక్షి చనిపోయిన తర్వాత సౌలు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న మతోన్మాదులందరికీ అంతకంటే ప్రమాదకారి. వీళ్ళు ఎవరు మాట్లాడేటప్పుడు చేతలు వీళ్ళు ఎవరి దగ్గర. అతడైతే సంఘాన్ని హింసించాడు. దేవుని స్తోత్రం. చంపాడు కూడా అనేక మందిని. అలాంటి సౌలు అంట స్టెఫను చావుకి ఏం చేశాడు? సమ్మతించాడు. హల్లెలూయా. ఆ సౌలునే దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు కాదు, ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడే ఎన్కౌంటర్ చేశాడు దారిలో, దమస్కు మార్గంలో. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద గొప్ప గొప్ప దైవజనులు పుట్టుకతో బైబిల్ పట్టుకుని పుట్టుక కాడి నుంచి నేర్చుకుని దేవుని మా తాత తెలుసుకున్నాడు కాబట్టి మేము తెలుసుకున్నాం, మా పిల్లలు కూడా తెలుసుకుంటారని కాదు. మధ్యలోనే సౌలులాగా పట్టబడిన వారు ఇప్పుడు అనేక మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు ఆయన్ని విమర్శించేవాడిగా ఉండవేమో, ఆయనకి వెదిరి తిరిగేవాడిగా ఉండవేమో, కానీ పౌలు ఒక చోట స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని తెలుసా? మునుగొనలకి ఎదురు తన్నకూడదు. ఇప్పుడు ఇలా సోలం ఉందనుకోండి, దాన్ని నువ్వు గట్టిగా తన్ను, చెప్పండి తన్ను, నీ బలం ఎంతో అంత దిగిపోద్ది నీకు లోపలికి. ఒక మాటలు బాగా చెప్పండి, కొవ్వు అంటారు కదా, గోరోజును అంటారు కదా, అది ఎంత ఎక్కువ ఉంటే అంత గుచ్చుపోద్ది. గట్టిగా తన్నేమనుకోండి మనకే తగులు, గుచ్చు లోపలికి ఎక్కడికి వెళ్ళిపోద్ది లోతుగా. మెల్లిగా తంతే మెల్లిగా వెళ్తుంది. అలా ఎక్కువ ఎవరు విమర్శిస్తే వాళ్ళే రేపొద్దున ఆయన గురించి సాక్షి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా మారాలని ప్రార్థన చేయండి. కంటికి కన్ను పంటికి పన్ను కాదు, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పగడాల ప్రవీణ్ గారు అలా మిస్సెస్
ఏం చెప్పింది తెలుసా? మేము శత్రువుల్ని మీద కక్ష తెచ్చుకోవడానికి కాదు మేము ఉన్నది, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి అని చెప్పింది ఆవిడ. దేవునికి స్తోత్రం. అలా గ్రహం స్టేన్ అని తన భర్తను బిడ్డలను చంపేస్తే ఆవిడ కూడా అలాగే సాక్ష్యం ఇచ్చింది. క్రైస్తవం చెప్పేది అదే. ఏమని? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమని. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి. లోకంలోని వాడిని తీసుకుపోమని ప్రార్థన చేయకండి. దుష్టుడి నుండి వాడిని కాపాడి వారే దేవుని గురించి ప్రకటించాలని చెప్పడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడు చచ్చిపోతే ఆడి వల్ల ఆడు వెనకాల భార్య పిల్లలు ఆ నమ్ముకుని కొంతమంది ఉంటారు, బంధువులు, వాళ్ళందరూ ఏడుతారు మళ్ళీ రేపొద్దున. కానీ ఆ నమ్ముకున్న భార్య పిల్లలు ఇంకా ఉన్నారు వాళ్ళు చాలామంది, వాళ్ళందరూ బాధపడతారు. అందుకని వాడు మారాలి, వాడు చావకూడదు, వాడు బతికే ప్రకటించాలి యేసుక్రీస్తుని గురించి. దేవుని స్టెఫను చావుకు సమ్మతించడాన్ని బట్టి దేవుని కనుదృష్టి సౌలు మీద పడింది. దేవుని స్తోత్రం. పట్టవే కాదు, దమస్కు మార్గాన పౌలుతో మాట్లాడాడు. పౌలు దేవుని మాట్లాడాడు తెలుసా? నువ్వు హింసించుచున్న యేసుని, ఆయన పిల్లల్ని హింసిస్తే ఆయన హింసించినట్టే. దేవుని స్తోత్రం. ఈ కృపాకాలం ఉన్నంతసేపు ఒప్పుకుంటాడు, తర్వాత ఒప్పుకోడు. హల్లెలూయా. ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా? చూడండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 3వ దూత 4వ వచనంలో 3వ దూత తన పాత్రను నదులలోను జలధారల్లోను, హల్లెలూయా, ఉగ్రత దినం రాబోతుంది. హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. భూమి మీద ప్రభు యొక్క హతసాక్షుల యొక్క లెక్క పూర్తవ్వాలి. హల్లెలూయా. పూర్తవ్వాలి, కాలము సంపూర్ణమవ్వాలి. దేవుడు కనుక్కున్నప్పుడే వచ్చాడు ఈ భూమి మీదకి శరీరధారిగా. మరలా ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఎప్పుడైతే రావాలనుకుంటాడో అప్పుడే వస్తాడు. ఆయన వచ్చినప్పుడు జరిగే సంఘటన ఇది. ఇందాటేమో బలిపీఠం కింద నుండి మొరపెడుతున్నాయి ఆత్మలు. ఇంకో విషయం తెలుసా? హేబేల్ కానుండి హతసాక్షులు అందరి యొక్క రక్తం కూడా ఏమని మొరపెడుతుంది తెలుసా? సత్యస్వరూపే, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు, మా రక్తం నిమిత్తం మమ్మల్ని అన్యాయంగా వాళ్ళు చంపారు కాబట్టి వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చమని చెప్పి ప్రకటిస్తున్నాయి. ఈ భూమి మీద యేసుక్రీస్తుని నమ్మకుండా నువ్వు కూడా ఒకవేళ ప్రవక్తలు హింసించి హతసాక్షుల రక్తం భూమి మీద ఒలికించి నువ్వు కనుక యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించకుండా వెళ్ళిపోతే కనుక ఆ తీర్పులో నేను కూడా తీర్పుకు తెస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? హల్లెలూయా. అందుకని ఎబ్రీ పత్రికలో పౌలు అంటాడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన వారు అందరినీ ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారు తెలియదు, దయతో వీరిని క్షమించమని ఆయన క్షమా గుణం అందులో కనబడుతుంది మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే క్షమాగుణం మనలో కూడా ఉండాలి. కానీ హతసాక్షులని వారి రక్తం మాత్రం మొరపెడుతుంది, ఎందాక నువ్వు భూమికి తీర్పు తీర్చకుండా ఉంటావని. హల్లెలూయా. అదే 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 3వ దూత అనగా 4వ వచనంలో 3వ దూత తన పాత్రను నదులను, ఇప్పుడు నదులను పూజిస్తున్నారు కదా, నదులలోను జలధారల్లోను కుమ్మరింపగా అది ఏమైపోయింది? రక్తం అయిపోద్ది. కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడింది కింద, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చావు. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? నీళ్ళన్నీ రక్తం అయిపోతే ఏం తాగుతారు వీళ్ళు? చెప్పాలి, ఏం తాగాలి వీళ్ళు? చెప్పే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఫరోని అడగండి ఒకసారి వెళ్ళి. ఫరో ఇజ్రాయెల్ ప్రజల్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పెట్టాడు కాబట్టి దేవుడు మోషే ద్వారా ఫరో ఎదుట ఏం చేశాడు? నీటిని రక్తంగా మార్చేసాడు. దండం పెట్టారు వాళ్ళందరూ. తాగలేదు వాళ్ళు. తాగకుండా బాబు నీకు దండం, నువ్వు నీ ప్రజలు తీసుకుని వెళ్ళిపో అని పోనిచ్చారు. హల్లెలూయా. దేవుడు అలా చేయగలడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఏంటనుకుంటున్నారేమో మీరు? ఆయన ఏమన్నా ఏమనుకోడు. ప్రధాన కాపరికి బోల్డ్ వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఈ కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టలేదు, ఆ కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. యోహాను లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని గొర్రెపిల్ల వలె
ఆయన అందరి కోసం బలైపోయాడు కలువరి సిలువలో. దేవుని స్తోత్రం. కానీ ప్రధాన కాపరిగా రానే ఉన్నాడు. వచ్చినప్పుడంట ఆయన నమ్మి, ఆయన స్వరం విని, ఆయన మార్గంలో నడిచిన గొర్రెలన్నింటికి కొరింథీ పత్రిక రాశాడు. కొరింథీ సంఘం, గలతీ పత్రిక, గలతీ సంఘం, ఎన్ని సంఘాలు అయితే కట్టాడు, ఎంతమంది అయితే ఆయన బోధ విని రక్షణ పొంది, మారు మనసు పొంది, మేము పౌల ద్వారా రక్షణ పొందేవండి అని పరలోకంలో చెప్తానంట. అదే పౌలకి కిరీటం, అతిశయ కిరీటం, ఆనంద కిరీటం అన్నమాట. ఆనందం. హల్లెలూయా. అందుకే నేను 100 ఎకరం పొలం కొనేసాను భూమి మీద. హల్లెలూయా. నాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఇంటి నిండా బంగారం ఉంది. అది చెప్పుకుంటా దైవజనుడికి ఏముండదు అక్కడ. హల్లెలూయా. అందరూ ఎవరి ద్వారా రక్షణ పొందారు చెప్పండి? రక్షణ పొందిన వాళ్ళు అందరూ పరలోకంలో ఉంటే అమ్మగారికి మించిన ఆనందం పడే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? ఆవిడ ద్వారా రక్షణ పొంది పరలోకం వెళ్ళేలా భక్తి చేస్తే ఈ భూమి మీద మీరు, మీ అందరికంటే ఎక్కువ ఆనందం అమ్మగారికి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? పౌలు అంటాడు, మా దేవుడి రాకల్లో మాకు ఆనందం ఏంటనుకున్నారు మీరే. దేవుని స్తోత్రం. యాకోబు ఏమన్నాడు? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో ఇవ్వాలి, నిలవాలి. అంటే మీకు ఉంగరం తయారవ్వాలనుకోండి, మీరు పట్టుకెళ్ళి బంగారం కరిగించేయాలి. ముందు ఏం చేయాలి? దాన్ని కరిగించేయాలి. దాన్ని చిన్న తీగలాగా, పెద్ద లావు తీగలా చేయాలి. దాన్ని సుత్తి దెబ్బలు కొట్టాలి. దాన్ని చాలా చేసిన తర్వాత అప్పుడు రాళ్ళు పొదగాలి. అప్పుడు మళ్ళీ దానికి రంధ్రాలు పెట్టాలి. దేవుని స్తోత్రం. అంటే ఈ ఉంగరం తయారవ్వాలంటే ఆ బంగారం ఏమవుతుంది అక్క. ఆమేన్. హల్లెలూయా. ఆ దైవజనులు ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పుకున్నాం కదా మనం. ఆ కుటుంబం గురించి, ఆయన పరిచర్య గురించి, తన కుమార్తెలు తను చేసిన పరిచర్య అంతా కూడా ఆ బిడ్డలు చేయాలని ఆశతో ఉన్నారు. దేవుడు వారిని బలపరిచి తండ్రి చేసిన పరిచర్యను ఇంకా అనేక చోట్లకు విస్తరించేలాగిన మీ అనుదిన ప్రార్థన కుటుంబం కోసం, భూమి మీద దేవుని పరిచర్య చేయించున్న దైవజనులందరి కోసం, వారి పరిచర్యల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనందరూ బహుగా ఆస్వాదించును గాక. ఆమె